తమిళనాడు, రాయలసీమలలో విశేషంగా ఉండే మెత్తటి ఇడ్లీలు తయారు చేసే విధానము. ముందుగా 1 కప్పు గుండు మినప్పప్పును తీసుకోవాలి. తరువాత 2 కప్పులు ఇడ్లీ బియ్యం తీసుకోవాలి. ఆ తరువాత పచ్చి బియ్యం 2 కప్పులు తీసుకోవాలి. రా రైస్ అన్నిటినీ కలిపి ఒకే గిన్నెలో తీసుకోవచ్చు. వేరువేరుగా అవసరం లేదు. ఆ తర్వాత వీటిని బాగా కలిపి మంచినీరు, త్రాగునీరుతో 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. త్రాగునీరు అయితే ఇడ్లీలు చాలా మృదువుగా రుచికరంగా వస్తాయి. ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యము మినపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 7 కప్పుల నీళ్ళని తీసుకుని నానబెట్టాలి. 5-6 గంటలు నానబెడితే బాగుంటుంది. నానబెట్టిన బియ్యాన్ని వెట్ గ్రైండర్లో వేసి 35 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని మధ్య మధ్యలో వేసుకుంటూ రుబ్బుకోవాలి. నానబెట్టిన నీళ్ళే వేసుకోవాలి. తరువాత పిండిని ఒక గిన్నెలోకి తీసి 12 గంటల సేపు పాటు పులవనివ్వాలి. మరుసటి రోజు ఇడ్లీలు వేసుకునే సమయానికి పిండి బాగా పులిసి ఉంటుంది. సిలికాన్ మోల్డ్ని ఉపయోగించి ఇడ్లీలు వేసుకోవచ్చు. సిలికాన్ మోల్డ్కి ముందుగా కొద్దిగా నెయ్యి రాసి ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ ప్లేట్లకి ఈ సిలికాన్ మోల్డ్లు పెట్టి పిండిని వేయాలి. పిండిని బాగా కలుపుకొని అందులో తగినంత ఉప్పు, చిటికెడు సోడా వేస్తే ఒక 5-6 ఇడ్లీలకు సరిపోయే పిండి తయారు చేసుకుని ఈ పిండిని మనం సిలికాన్ మోల్డ్లో వేసుకోవాలి. సిలికాన్ మోల్డ్లో వేసిన తరువాత ఈ ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగిన తరువాత ఈ ప్లేట్లు పెట్టుకోవాలి. ఉడికిన ఇడ్లీలకు 2 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి అరిటాకుని శుభ్రంగా నీళ్లతో కడిగి తుడిచి అందులోకి సిలికాన్ మోల్డ్లో నుంచి మెత్తటి ఇడ్లీలను తీసి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇడ్లీలు ఎంతో మృదువుగా, తీయటానికి సులభంగా, చూడటానికి అందంగా వస్తుంది. ఇలాంటి ఇడ్లీల పైన నెయ్యి వేసుకుని ఆ తరువాత రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల సాంప్రదాయ ప్రకారము ఉదయాన పలహారంలో స్వీట్ ఉంటుంది. అందుకు ఇక్కడ మేము సేమియా పాయసం చేశాము. రాయలసీమ స్పెషల్ అయిన ఎర్రకారం కూడా తయారు చేశాము ఈ ఇడ్లీలలోకి. ఆంధ్ర స్పెషల్ అయిన నల్లకారం కూడా తయారు చేశాము. పల్లీ చట్నీ రాయలసీమది. సాంబారు కూడా కలిపి ఈ ఇడ్లీని టిఫిన్ కింద పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది.